హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను మా డాడీ ఐ హాస్పిటల్కి వచ్చాం. మా డాడీ ఐ సైట్ చెకప్ కోసం ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకోవాలి కదా. ఐ సైట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని చెక్ చేసుకొని అకార్డింగ్ టు దట్ లెన్సెస్ చేంజ్ చేసి స్పెక్ట్స్ ఇస్తారు కదా. సో అందుకోసం వచ్చామన్నమాట. అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాము, బట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు మమ్మల్ని. ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మా డాడీ నా చైల్డ్హుడ్ మెమరీస్ని నాకు గుర్తు చేస్తున్నారు. సడన్గా హోటల్కి వెళ్దామా, మసాలా దోశ తిందామా అన్నారు. నాకు చాలా నవ్వు వచ్చింది. ఏంటి ఈ మసాలా దోశ స్టోరీ అనుకుంటున్నారా? చిన్నప్పుడు ఎవ్రీ టైం నాకు ఫీవర్ వచ్చినప్పుడు మా డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇంజెక్షన్ ఇచ్చే ముందు డాక్టర్ అడిగేవాళ్ళు పేషెంట్ ఏమన్నా తిన్నారా అని. లేదు అని మేము చిత్తూరులో ఉన్న వల్లి భవన్ హోటల్కి వెళ్ళి మసాలా దోశ తినేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు నాకు మసాలా దోశ అంటే చాలా ఇష్టం ఉండేది. తినేసిన తర్వాత నాకు ఫీవర్ తగ్గిపోయింది డాడీ, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంజెక్షన్ ఏమొద్దు అనేదాన్ని. సో మా డాడీ ఇంటికి వచ్చి మా మమ్మీతో చెప్పి చిన్నికి మసాలా దోశ తినగానే ఫీవర్ తగ్గిపోతుంది తెలుసా అని నవ్వేవారనమాట. ఆఫ్టర్ దట్ నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా మా డాడీ హాస్పిటల్కి వెళ్దామా అని అడగరు, హోటల్కి వెళ్ళి మసాలా దోశ తినొద్దామా అని అడుగుతారనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చిన్నప్పటి కొన్ని మెమరీస్ని రిమైండ్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా ఇలాంటి ఫన్నీ మెమరీస్ ఉన్నాయా? అయితే రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇక్కడ మా డాడీ ఐ చెకప్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఐ డ్రాప్స్ వేస్తారు. ఈ డ్రాప్స్ వేయగానే ఐస్ చాలా బర్న్ అవుతాయి. ఇలా మా డాడీ కళ్ళలో నుంచి వాటర్ రాగానే ఈవెన్ మై ఐస్ గాట్ వెట్. చాలా ఏడుపు వచ్చేసింది నాకు కూడా ఇలా చూడగానే. ఇలా 3 times వేస్తారనమాట ఈ డ్రాప్స్. ఆఫ్టర్ 15 to 20 minutes మై డాడ్ వెంట్ టు సీ ద డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ అయితే ఇచ్చేసారు. సో మేము రిపోర్ట్స్ తీసుకెళ్ళి అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ లెన్సెస్ చేంజ్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.